రాజ్యసభలో ఈ రోజు ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. మిథున్ రెడ్డి గారు చాలా సీరియస్ గా మాట్లాడారు. మార్గదర్శి స్కామ్ అనేది దేశవ్యాప్తంగా చాలా పెద్ద స్కామ్. దీని గురించి మాట్లాడుతున్నారు కానీ వదిలిపెట్టేస్తున్నారు. బట్ సరైన న్యాయం జరగట్లేదు, దానికి సంబంధించి సరైన విచారణ జరగట్లేదు, ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాల్సిందే అన్నారు మిథున్ రెడ్డి గారు. మీరేం చెప్తారు? అంటే చర్యకు ప్రతి చర్య ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే పెద్దిరెడ్డి గారి కుటుంబం రాజకీయంగా పెద్ద కుటుంబం, సుదీర్ఘ కాలపాటు రాజకీయ ప్రస్థానం ఉన్న కుటుంబం, రాజకీయాల్లో వాళ్ళకంటూ ఒక స్థానం ఉన్న కుటుంబం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఘోర పరాజయం ఎదురైనా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముగ్గురు పోటీ చేస్తే కుటుంబం నుంచి ముగ్గురు గెలిచారు. అంటే ఆ కుటుంబానికి ఒక ఇమేజ్ ఉన్న కుటుంబం. ఇప్పుడు రోజు పత్రికల్లో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈరోజు కూడా ఈనాడులో సబ్జెక్ట్ మార్గదర్శిదే కాబట్టి బ్యానర్ ఐటమ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా అని తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, తెలుగుదేశం పార్టీ కూడా ఆయన పైన ఆరోపణలు చేస్తాను. నేను వాటిని తప్పు ఒప్పు జోలికి వెళ్ళను, నేను వాళ్ళకున్న ఆధారాలు ఏంటో మనకు తెలియదు. అయితే రామచంద్రారెడ్డి గారు ఏం చెప్తున్నారు? మామూలుగా ఏదో జర్నలిస్ట్గా మీకు తెలుసు, ఒక రాజకీయ పార్టీ నాయకుడి పైన ప్రభుత్వం విచారణ ఆదేశిస్తే వెంటనే ఏం చెప్తారు? ఇది రాజకీయ కక్ష అంటారు. కానీ పెద్దిరెడ్డి గారు దానికి రివర్స్ లో స్పందిస్తున్నాడు. మీరు పత్రికల్లో విచారణ చేయొద్దని ఆయన ప్రభుత్వం విచారణ చేసి తేల్చేయండి అంటున్నాడు. విచారణ చేయమంటున్నాడు. పత్రికల్లో విచారణ చేస్తే ఏమవుతుంది? ఎంత బురద అయినవేగా. పెద్దిరెడ్డి గారు కబ్జా, పెద్దిరెడ్డి గారు ఆడు కూడా, ఇవన్నీ ఏంటి? వాళ్ళ క్యారెక్టర్ని అసర్చ్ చేయడం అవుతుంది. శిక్ష ఏం పడదు. పత్రికలో వచ్చిన వార్త శిక్షకు కాదు, ప్రభుత్వం విచారణ చేసి తేల్చేస్తే మంచిదే. కాబట్టి ఆయన కోరుతుంది విచారణ ప్రభుత్వం చేయాలని, పత్రికలు చేయకూడదు అని. పత్రికలు విచారణ చేసుకుంటారు, రోజు ఆయన పైన దుర్మార్గుడిగా క్రియేట్ చేస్తా ఉంటే పెద్దిరెడ్డి గారి కుటుంబం నాకు వ్యక్తిగతంగా స్వల్ప పరిచయం ఉంది. వాళ్ళు కేసులు భయపడరు, పరువు ప్రతిష్టలకు భయపడతారు. కాబట్టి వాళ్ళు భయపడతాం అనేది ఇప్పుడు పరువు ప్రతిష్ట కోసం. రోజు ఇట్లా వార్తలు రాస్తా అంటే మా పరువు ఏం కావాలి, పోనీ విచారణ జరిపి చర్యలు తీసుకుంటారంటే చర్యలు తీసుకోరు. కాబట్టి మిథున్ రెడ్డి గారు యంగ్ పొలిటీషియన్, జగన్ గారికి చాలా కావాల్సిన వ్యక్తి. అలాంటి 3 సార్లు ఎంపీ గెలిచినాడు. గెలిచింది ఎవరిపైన? పురంధేశ్వర్ గారి పైన ఒకసారి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన మొన్న ఒకసారి. గెలిచింది పెద్ద పెద్ద వాళ్ళతో గెలిచినాడు. కాబట్టి ఆయనకుంటే ఆ విలువ అనుకుంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన ఇప్పుడు మా పైన చేస్తున్నారు కాబట్టి ఏ పత్రిక అయితే చేస్తుందో ఆ పత్రికలో ఉన్న కేసులని వాళ్ళు దోలుతున్నారు. మార్గదర్శి ఎవరిది? వాళ్ళదే కదా. రామోజీ ఫిలిం సిటీ ఎవరిది? వాళ్ళదేగా. ఆల్రెడీ పరువు నష్ట దావా వేస్తారు, వాళ్ళు చేస్తారు. కాబట్టి ఉద్దేశపూర్వకంగా మా మీద పరువు ప్రతిష్టలు భంగం కలిగేట్టుగా చేస్తున్నారు. కాబట్టి మీ దగ్గర ఉన్న కేసులు ఆయన లేవనెత్తాడు. ఇంకా ఖచ్చితంగా లోక్సభలో ఆయనకు వదలడు. సమయం వచ్చినప్పుడల్లా ఈ గురించి ఆయన రైట్ కూడా ఆయనకు ఉంది, ఎందుకంటే కేసు నడుస్తుంది కాబట్టి. దట్టు ఈ రోజు రిలవెంట్ ఏంటి కోసం మీకు నెక్స్ట్ క్వశ్చన్ రావచ్చు. సుప్రీంకోర్టు త్వరగా ప్రజాప్రతినిధుల కేసు తేల్చమంటా ఉంది కదా. దీన్ని ఆసరాగా తీసుకుని ఖచ్చితంగా మాట్లాడతారు. ఖచ్చితంగా వారు పత్రిక కాకుండా ఒక రాజకీయ దురుద్దేశం తన మీద విమర్శలు చేస్తున్న వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ప్రభుత్వ విచారణ కోరుకొని పత్రికల విచారణ ఆపేసి ప్రభుత్వ విచారణ చేసి తప్పు చేస్తే శిక్షించుకోండి. కాచి బోల్డ్గా వాళ్ళు ముందుకు వచ్చారు. ప్రభుత్వం కూడా త్వరగా దాన్ని విచారణ జరిపించి మంచి అట్లు తేల్చేయండి, తప్పు చేస్తే శిక్షించండి. వాళ్ళు కోరుతున్నారు, మనం కూడా కోరుతాం. అలా కాకుండా రోజు పత్రికలు తాటికి తత్రాలు వేసి నెత్తిన రాళ్ళు వేస్తే ఒక గౌరవప్రదమైన కుటుంబం రియాక్ట్ అవుతుంది. ఖచ్చితంగా దీని ప్రభావం మార్గదర్శి, రామోజీ ఫిలిం సిటీ కేసులు ఇంక నిరంతరం వస్తాయి. మిథున్ రెడ్డి వదలడు. మీరు పత్రిక ఉంది కాబట్టి మీరు రాస్తా అంటే ఆయనకి ఎంపీ ఉన్నాడు కాబట్టి ఆయనే చేస్తాడు. ఇంకా కాబట్టి చర్యకు ప్రతి చర్య అవుతుంది. ఒక రకంగా మంచిదేమో, త్వరగా తేలుతుంది కదా. భిక్షాడు కొట్టారనుకోండి, ఉండవల్లి అనుకుమార్ బయట మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఆయన లోక్సభలో మాట్లాడతాడు. ఉండవల్లికి ఆయన తోడవుతాడు. ఖచ్చితంగా బలం చేకూర్చి తొందరగా తేలితే మంచిదే. సాధారణంగా ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు సంబంధించి సత్వరమే ఒక డెసిషన్స్ తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు, ముందుకు వెళ్తున్నాయి. బట్ మార్గదర్శి ఈ స్కామ్ అని ఏదైతే చెప్తున్నారో అదైతే చిన్న నెంబర్ అయితే కాదు, 1000 కోట్లు ఉన్నాయి. బట్ ఎందుకు దానికి సంబంధించి ఎటువంటి విచారణ సత్వరంగా జరగట్లేదు? దానికి సంబంధించి ప్రజలకు ఒక క్లారిటీ రావడం లేదు. ఎవరు తప్పిదాలు అనుకోవచ్చు? పోలీసు వ్యవస్థదా, ప్రభుత్వాలదా, ఎవరిది? ఎవరిని మనం చూపించాలంటారు? మన వ్యవస్థలో ఉన్న లోపాలకి ఆ కేసు ఒక ఉదాహరణ. ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసు మీద పోరాడుతున్నాడు. బహుశా ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మొండిఘటం లేకపోతే ఈ కేసు ఎప్పుడో మర్చిపోయిండేది. ఇక్కడ ఈనాడు, రామోజీ ఫిల్మ్ సిటీ లేకపోతే తప్పు ఒప్పులు నేను జోలికెళ్ళను, నాకు ఆ సాంకేతిక పరిజ్ఞానం లేదు. బట్ మార్గదర్శిలో నిబంధనలకు భిన్నంగా ఫండ్స్ వసూలు చేశారని, దాన్ని బదలాయింపులు చేశారనేది ఆయన ఆరోపణ. నిబంధనల ప్రకారం జరగలేదు అని. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కోరుతున్న కోరిక ఏంటో తెలుసా? శిక్ష కాదు, మీడియానో
అధికారం చేతిలో ఉంటే మేము మినహాయింపు అనేది ఈ దేశానికి మంచిది కాదు అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ కోరుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చాలా డెమోక్రటిక్. మీరు జర్నలిస్టు, నేను అనలిస్టు, మాకంతా చిన్న గౌరవం ఉంటుంది. కాబట్టి మేము మినహాయింపు అంటే ఎట్లా? అది మంచిది కాదు కదా. మాకు పవర్ ఉంది, మాకు మీడియా ఉంది, మాకు అధికారం ఉంది, మాకు డబ్బు ఉంది అనే వాళ్ళకి మేము మినహాయింపులు చట్టానికి అనుకుంటే ఇది చాలా ప్రమాదకర పోకలు వస్తుంది. అప్పుడేం చేస్తాము? నేను ఒక రాజకీయ అనుకోండి, 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు నేను కూడా ఒక మీడియా పెడతా. మీడియా ఉంటే సెక్యూరిటీ అనమాట, అది తప్పు చేసేదానికా కాదు కదా. కాబట్టి ఈ ఈ సాంప్రదాయానికి చుస్తు పలికి మంచి చెడ్డ తేల్చేయమంటున్నాడు. నా ఆర్గ్యుమెంట్ తప్ప, అక్కడ జరిగింది తప్ప తేల్చేసేస్తే దేశానికి ఒక సంకేతం ఇద్దాం, చట్టం ముందు అందరూ సమానులే, అది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. కానీ జరగట్లేదు. ఇది వ్యవస్థలో లోపాలు వస్తున్నాయి. కానీ ఇంకా స్పీడ్ అవుతుందని అనుకుంటాను. ఎందుకంటే వీళ్ళు పెద్దిరెడ్డి గారి జోలికి పోయినారు, వాళ్ళు మీ జోలికి వస్తారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బయట న్యాయ పోరాటం చేస్తే ఇంకా పార్లమెంట్ లో ప్రజా పోరాటం చేస్తారు మిథున్ రెడ్డి గారు, వాళ్ళు వదలరు. కాబట్టి జరిగి చివరికి ఏదో ఒక చోటకి ముగింపు పలికితే అట్లానే మంచిదే. ఈ సమస్య ఉండవల్లి అరుణ్ కుమార్ లేవనెత్తుంది కరెక్టా, మార్గదర్శి ఆర్గ్యుమెంట్ కరెక్టా, ఇది తేలితే మంచిది. ఎక్కువ కాలం ఉండడం అంత మంచిది కాదనే అభిప్రాయం నేను కూడా